ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొత్త ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్ లో 3/12/2009 చేరి 11/12/2009 డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదు అదర్వైజ్ ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయట పెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు.